तेलंगाना के बीजेपी रहनुमा के.टी. रामाराव के.टी.आर. ने कांग्रेस पार्टी पर तनकीद करते हुए कहा कि उनकी क़यादत में काम करना एक बेखुलूस रस्म की तरह है। उन्होंने कहा कि रेवंत रेड्डी की क़यादत में पछड़े तबकात (BC) को कभी इंसाफ नहीं मिलेगा। के.टी.आर. ने कांग्रेस पर इल्जाम लगाया कि वो कमज़ोर तबकों के साथ धोखा कर रही है और अपने वादे पूरे नहीं कर रही। उन्होंने वादा किया कि पार्टी मुस्तकिल जिदोजहद करेगी ताकि BC कम्युनिटी के लिए दिए गए वादे पूरे हों। उन्होंने कहा कि कांग्रेस का रवैया कलील नज़र और इस्तेहसाली है। के.टी.आर. ने खबरदार किया कि तेलंगाना के अवाम पार्टी को जवाबदेह ठहराएंगे। BC कम्युनिटी की फलाह और हुकूक को महफूज और तरजीही बनाया जाना चाहिए। के.टी.आर. के ये बयान आने वाले सियासी इंतखाबात और मुहिम्मात से पहले सामने आए हैं। उन्होंने शफ़ाफ हुक्मरानी और समाजी इंसाफ की ज़रूरत पर जोर दिया। ये बयान हक़ीर तबकों के साथ सियासी गफलत के खिलाफ के.टी.आर. के सख्त मौक़िफ़ की अक्कासी करता है। ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే మీరు కెమెరాల ముంగట చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000లో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు, నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 8,000 కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42% ఒకటే చెప్పలేదు, వాళ్ళు 1,00,000 కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్. వాళ్ళు చెప్పిన మాట సబ్ ప్లాన్ తెస్తామన్నారు. దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు, తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు తెచ్చిన జీవో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. విద్యలో ఎక్కడ పోయింది మరి? ఉపాధిలో ఎక్కడ పోయింది? 42% కాంట్రాక్టులలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్గా 42% వాటా కాంట్రాక్టులలో ఎందుకు రావద్దు మరి? వాళ్ళే చెప్పిండ్రు కదా బీసీ డిక్లరేషన్లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా మరి. దయచేసి మీతో ప్రార్థన, దీన్ని విస్తరించండి. విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సబ్ ప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి, వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట, వాళ్ళ చేతుల్లోనే ఇస్తలేరు. అది మనం అడుగుతలేము. 42% ఇవాళ కాంట్రాక్టులలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం ఒక జీవోతో అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. 42% వాటా కాంట్రాక్టులలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు? 42% వాటా ఉపాధిలో ఇస్తే, విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది? కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా? మిగతాయి వద్దా? పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి, మిగతాయి కూడా కావాలి. ఆ మిగతాయి కూడా మాట్లాడాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. BRS रहनुमा RS परवीन कुमार ने मगनटी सुन्युहुआ के खिलाफ दर्ज मुकदमे की सख्त मजम्मत की। उनके मुताबिक सुन्युहुआ जामे मस्जिद के सामने सड़क पर खड़ी थीं, मस्जिद के अंदर नहीं गईं। उन्होंने सिर्फ कांग्रेस के बकाया कार्ड तकसीम किए और इंतखाबी मुहिम चलाई। परवीन कुमार ने सवाल उठाया कि सड़क पर मुहिम चिल्लाना आखिर किस तरह जुर्म हो सकता है। उनका कहना था कि मुकदमा सियासी इंतकाम के तहत दर्ज किया गया है। उन्होंने इल्जाम लगाया कि मजहबी हसासियत का गलत इस्तेमाल किया जा रहा है। परवीन कुमार ने मुकदमा वापस लेने और तमाम उम्मीदवारों के लिए बराबर मौका देने का मुतालबा किया। BRS कारकुनों ने कहा कि सुन्युहुआ ने पुरअमन और कानूनी मुहिम चलाई थी। पार्टी रहनुमाओं ने हुक्काम की जानिबदारी पर सवाल उठाया। ये मामला अब इंतखाबी मुहिम की आज़ादी पर सियासी बहस का मौजू बन गया है। మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె 1 గంట ప్రాంతంలో ఒక మసీదు ఎదురుగా జామా మసీద్ ఎదురుగా బాకీ కార్డుల కార్యక్రమానికి భాగంగా అందులో ఆమె రోడ్డు మీద నిలబడి మసీదు లోపల కాదు, మసీదు లోపలికి ముస్లింలు మహిళలకు సపరేట్గా మసీదులు ఉంటాయి, పురుషులు పోయే మసీదు లోపలికి మహిళలు పోరు.
అది ఇస్లాం మతం యొక్క సాంప్రదాయం. మహిళలు సపరేట్గా ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు, లేకపోతే సపరేట్ మస్జిద్లోకి వెళ్ళొచ్చు. సో అక్కడ చాలామంది కూడా ప్రార్థన చేయడానికి వెళ్తుంటే రోడ్డు మీద నిలబడి, మసీద్ లోపలికి కాదు, రోడ్డు మీద నిలబడి ఆమె బాకీ కార్డులు, కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మనకు బాకీ ఉన్నది, తెలంగాణ ప్రజలకు బాకీ ఉన్నది అని చెప్పే ప్రయత్నం ఆమెతో పాటు ఒక 4-5 చేసిండ్రు. అది ఎట్లా నేరం అవుతుంది? మరి ఒకవేళ మీరు నేరంగా భావించుంటే ఆమెకు ముందు నోటీస్ ఇవ్వాలి కదా, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఆమెకు నోటీస్ ఇవ్వాలి కదా. ఆ నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా మరి ఒక డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మీద వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చిండో లేదో, ఆయన 1 గంటకు కంప్లైంట్ ఇచ్చిండు, ఆయన ఇవ్వగానే ఆయన 1 గంటకు చూసిండు, 3 గంటలకు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాగంటి సునీత మీద, అదేవిధంగా మాగంటి సునీత వాళ్ళ డాటర్ చిన్న అమ్మాయి అక్షర అనే అమ్మాయి మీద కేసు రిజిస్టర్ చేసింది. దాంతోపాటు ఇంకా 5 మందిని పెట్టి ఇంకా అదర్స్ అనే కాలం కూడా పెట్టింది. ఎవరికి తెలియదు ఈ గేమ్లు? అదర్స్ అని ఎందుకు పెట్టింది? ఇంకా ఎంతమందిని వెళితే అంతమందిని అదర్స్ కేటగిరీలో ఇరికించి వాళ్ళను కూడా జైలుకు పంపించే ప్రయత్నం. అంటే ఎలక్షన్లలో ఎవ్వరూ ప్రచారం చేయొద్దు, వాళ్ళంతా జైళ్ళల్లో ఉండాలి, లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లలో ఉండాలి. కేవలం రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ మంత్రులు వివేకానంద్, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, ఇంకా వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా జైల్లో ఉండాలి. అదేనా మీ ప్లాను? तेलंगाना जुगरोती की सरबराह कोविथा 25 अक्टूबर से रियासत गिर यात्रा शुरू करेंगी, जो तेलंगाना के 33 इजला का अहाता करेगी। यात्रा का मकसद अवामी मसाइल और समाजी बहबूद पर तवज्जो देना है और शहरियों से बराह रास्त मुलाकात करना है। कोविथा ने वजाहत की कि वो KCR की तस्वीर इस्तेमाल नहीं करेंगी। उन्होंने कहा कि ये फैसला उसूलों और अखलाकियात की बुनियाद पर है, बेएहतराम के लिए नहीं। कोविथा ने कहा, मैंने माजी में KCR को गलत असरात से बचाया। उन्होंने मजीद कहा कि जब मुझे कहा गया कि मेरे पास उनका साया नहीं तो मैं उनका नाम सियासी फायदे के लिए इस्तेमाल नहीं करना चाहती। यात्रा में किसानों, ख़वातीन और नौजवानों से मुलाकात शामिल होगी। कोविथा का मकसद है कि मकामी मसाइल को बराह रास्त समझा जाए और अमली हल फराहम किए जाएं। ये मुहिम 4 माह जारी रहेगी और फरवरी में इख्तिताम पजीर होगी। जुगरोती का मिशन है कि समाजी तेलंगाना मजबूत हो और तमाम तबकात को बराबर मौक़े हासिल हो। यस, కేసీఆర్ గారి ఫోటో లేకుండానే యాత్ర చేస్తాం. వారిని అగౌరవపరచడం లేదు. వారు ఉద్యమ నాయకుడు, వారు లేనిది తెలంగాణ రాదు, రాలేదు, ఇంపాసిబుల్. కానీ ఇవాళ వారు ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పార్టీ నుండి నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో నేను ఇవాళ ప్రాథమిక సభ్యురాలుగా కూడా లేను. నేను తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని తెలంగాణ జాగృతి అనే సంస్థను పటిష్టం చేసేటటువంటి ఈ ప్రయత్నంలో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకోవడం అంటే నైతికంగా నాకు కరెక్ట్ కాదు. అది చెట్టు పేరు చెప్పుకొని పండ్లు అమ్ముకోవాలనే ఆలోచన నాకు లేదు. ఆ చెట్టు నీడన ఉన్నన్ని రోజులు ఆ చెట్టును సంరక్షించాలని, ఆ చెట్టును దుర్మార్గుల బారి నుంచి కాపాడాలని నేను చెయ్యని ప్రయత్నం లేదు. ఇవాళ ఆ చెట్టు నీడ నాది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ఆ చెట్టు పేరే చెప్పుకొని బతకాలనే ఉద్దేశం నాకు లేదు. నేను నా తువ్వ వెతుక్కుంటున్నా. తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజలతో, తెలంగాణ మేధావులతో సమాలోచన చేయడానికి, వారితో మమేకం అవ్వడానికి నేను ఒక తువ్వను ఎత్తుకుంటున్నా. వారి ఫోటో పెట్టుకొని పోతే నైతికంగా నా విలువ ఉండదు. నైతికంగా అది నాకు కరెక్ట్ కాదు. నైతికంగా కరెక్ట్ కాని పని నేను చేయను. తెలంగాణ జాగృతి సంస్థ పెట్టినప్పటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరే వరకు ఎన్నడూ కూడా కేసీఆర్ గారి ఫోటో పెట్టలేదు. ఆ రోజు ఆయన ఉద్యమ నాయకుడైనా అనేక కార్యక్రమాల్లో మేము పాల్గొన్నా. అప్పుడైనా ఇప్పుడైనా జయశంకర్ సార్ ఫోటోనే పెట్టినాం. నేను బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా సార్ ఫోటో పెట్టినాం, నేను కాదనట్లేదు. సో ఇదేదో సార్ కోసం అగౌరవం అన్నది కాదు. ఇది నా మారల్ కంపాస్ కరెక్ట్ కాదని చెప్తున్నది, నైతికంగా ఇది కరెక్ట్ కాదని చెప్తున్నది. కాబట్టి దీన్ని తప్పులు రాయకుండా నేను నా తరఫునే క్లారిటీ ఇస్తున్నాను. మీడియా మిత్రులు నిన్నటి నుంచి అత్యుత్సాహంతో చెప్తున్నారు కాబట్టి నా తరఫున నేను ఇచ్చేటటువంటి క్లారిటీ. వారు నా తండ్రి గారు, వారి కడుపున పుట్టడం అనేది జన్మజన్మాలకు నేను చేసుకున్నటువంటి అదృష్టం. కానీ దారులు వేరైతున్నప్పుడు ఇంకా కూడా నేను వారి పేరు చెప్పుకొని
ఉండడం అన్నది నైతికంగా కరెక్ట్ కాదు. అందుకోసమే వారి ఫోటో లేకుండా ముందుకెళ్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. हैदराबाद में बीजेपी रियासती दफ्तर में बीजेपी रहनुमाओं और बीसी तंजीम के लीडरों के दरमियान झगड़ा हो गया। ये वाकया इस वक्त पेश आया जब आर कृष्णिया और दीगर बीसी लीडर बीजेपी सदर जी किशन रेड्डी से मुलाकात के लिए आए। बीसी लीडरों ने 18 तारीख को रियासत गिर बंद की हिमायत की दरख्वास्त की। मुलाकात के बाद मुनक़िदा प्रेस कॉन्फ्रेंस में फोटो शूटिंग के मामले पर तकरार शुरू हो गई। बात बढ़ते बढ़ते मारपीट तक जा पहुंची। अगरचे कृष्णिया और किशन रेड्डी ने बीच बचाव की कोशिश की, लेकिन माहौल मजीद गर्म हो गया। कारकुनों ने मुश्किल से दोनों ग्रुपों को अलग किया। झगड़े में फर्नीचर और बैनर्स को नुकसान पहुंचा। पुलिस को इत्तला दी गई, लेकिन मामला जल्द ही काबू में आ गया। इस वाक़े से बीजेपी की रियासती क़यादत को सुबकी का सामना करना पड़ा। నువ్వు అంటున్నాడు అడ్డం రావద్దు అంటున్నాడు. बीसी रहनुमा आर कृष्णिया ने वजीर आला के चंद्रशेखर राव केसीआर से अपील की कि वो बीसी कम्युनिटी की हिमायत जारी रखें। उन्होंने याद दिलाया कि केसीआर के वजीर आला के दौर में भी सौहे को मुतअद्दिद उहदे दिए गए थे। कृष्णिया ने जोर दिया कि मौजूदा तहरीक के लिए ऐसी हिमायत जारी रखना जरूरी है। उन्होंने उम्मीद जाहिर की कि केसीआर कम्युनिटी के साथ दोबारा खड़े होंगे। रहनुमा ने हुकूमत में भी सौहे की नुमाइंदगी और बाइख्तियार बनाने की जरूरत पर जोर दिया। उन्होंने हुक्काम से अपील की कि मौक़े मुनसिफाना तौर पर फराहम किए जाएं। कृष्णिया ने कहा कि जारी इक़दामात पूरे बीसी तबके के फ़ायदे के लिए हों। उन्होंने माजी की कोशिशों की तारीफ की, लेकिन मुस्तकिल वाबस्तगी और वकालत का मुतालबा किया। ये अपील बीसी रहनुमा की बढ़ती हुई शमूलियत की मांग के दरमियान सामने आई। रहनुमा ने कम्युनिटी की समाजी इंसाफ की तवक्कुआत दोबारा उजागर की। ప్రిపేర్ కావాలి, అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల పక్షాన నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరి మీ పాత్ర గట్టిగా ఉంటుందని భావిస్తూ बीजेपी ने लिंकाला दीपक रेड्डी को हैदराबाद के जुबली हिल्स ज़िम्मी इंतखाबात के लिए सरकारी उम्मीदवार के तौर पर नामजद कर दिया। रेड्डी ने पहले 2023 तेलंगाना असेंबली इंतखाबात में हिस्सा लिया था और कल वोटों का 14.11% हासिल किया। ये ऐलान बीजेपी की जुबली हिल्स में अपनी मौजूदगी मजबूत करने की हिकमत अमली की अक्कासी करता है। पार्टी रहनुमाओं के मुताबिक रेड्डी मकामी मसाइल से वाकिफ और तजर्बाकार हैं। इंतखाबात की मुहिम फौरी तौर पर हल्के भर में शुरू होने की तवक्को है। बीजेपी का मकसद यहां के मकामी पार्टियों को चैलेंज करना है। रेड्डी अपनी मुहिम में तरक्की, इंफ्रास्ट्रक्चर और मकामी मसाइल पर तवज्जो मरकूज करेंगे। मुखालिफ पार्टियों की जानिब से भी उम्मीदवारों और मुहिम्मात के साथ जवाब मुतवक्के है। सियासतदानों के मुताबिक ये ज़िमनी इंतखाब हैदराबाद के शहरी इलाकों में बीजेपी की तरक्की के लिए एक अहम इम्तिहान है। अगले चंद हफ्तों में वोटरों के साथ राब्ता और रैलियां बढ़ने की तवक्को है। बीजेपी के रुकन पार्लियामेंट धर्मापुरी अरविंद ने बीआरएस के मरहूम लीडर मगनटी गोपीनाथ के खिलाफ काबिल एतराज़ रिमार्क्स दिए। अरविंद ने इल्ज़ाम लगाया कि गोपीनाथ ने जुबली हिल्स के अवाम में
मुनशियात की आदत डाल दी थी। उनके इस बयान पर सियासी हलकों और अवाम में सख्त गुस्सा पाया जा रहा है। BRS रहनुमाओं ने इस बयान को बेहिस्सी और गैर इखलाकी करार दिया। उन्होंने मुतालबा किया कि अरविंद अपने अल्फाज वापस लें और गोपीनाथ के खानदान से मुआफ़ी मांगे। मरहूम लीडर के हामियों ने इसे सियासी मुफाद परस्ती और बेअदबी से ताबीर किया। जुबली हिल्स में अवाम ने अरविंद के बयान पर शदीद नाराज़ी जाहिर की। अपोजिशन जमातों ने BJP पर घटिया सियासत करने का इल्ज़ाम लगाया। BRS ने अरविंद के खिलाफ एहतजाजी तहरीक शुरू करने का ऐलान किया। अरविंद के तौहीन आमेज़ बयान पर मुल्क भर में मजम्मत की जा रही है। గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటుంది. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లల్లో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి. ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్ బానిసలకా? వాళ్ళు విక్టిమ్స్కా? వాళ్ళ మీద సింపతి చూపెట్టాలి. సరఫరా చేసిన వాళ్ళకా? स्टेशन गेनापुर में अंदरुमा हाउसिंग स्कीम के घरों के मंजूरी नामे तकसीम के दौरान हंगामा बरपा हो गया। एक माजूर शख्स चुपवरी महिंदर ने शको किया कि इसे घर नहीं दिया गया। इस पर मकामी MLA कडियम सिरिहारी ने इसे शो करने और बदनाम करने का इल्जाम लगाकर झिड़क दिया। महिंदर ने हाथ जोड़कर कहा कि हकीकी मुस्तहकीन को घर दिए जाएं। वो जज्बाती होकर बोले, मेरे पास जमीन भी नहीं, घर भी नहीं, मुझ जैसे लोगों पर जुल्म न कीजिए। इस वाक़ये पर अवाम ने माजूर शख्स से हमदर्दी जाहिर की। मकामी लोगों ने घरों की तकसीम के अमल में शफ़ाफियत पर सवाल उठाया। MLA के रवैये पर सियासी हलकों में तनकीद शुरू हो गई। समाजी कारकुनों ने बदउनवानी की जांच का मुतालबा किया। वाक़ये की वीडियोज़ सोशल मीडिया पर तेज़ी से वायरल हो रही है। లిస్ట్ ఇచ్చారు. మీరు వెరిఫై చేయించి మళ్ళీ 3వ దశలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో పెట్టించి ఏర్పాటు చేస్తారు. ఓకే అమ్మ, నిజంగా ఇప్పుడే ఇచ్చి మీరు అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు మేము మా ఆర్థిక పరిస్థితి ఏదో మేము కట్టుకోలేము అని ఆశిస్తేనే క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి క్యాన్సిల్ చేయడానికి లేదు. వాళ్ళు ఏమంటానంటే అవి ఇప్పుడు వెళ్తలేవు, పంట వానాకాలం పంట అయిన తర్వాత ఏదైనా అక్కడ ఇక్కడ ఆఫీసర్ చేసి కట్టుకుంటాం అంటారు. వాళ్ళతో మీకు సంబంధం లేదు. ఇవి నేను మన 3వ విడత కొన్ని ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో వెరిఫై చేపించి ఇవన్నీ నువ్వు ఏదో మాట్లాడడానికి వచ్చినావు, నాకు అర్థమైందండి. నువ్వు కావాలని లొల్లి చేయాలని వచ్చింది. तेलुगु प्लेबैक सिंगर राव बालुसरासोती देवी 97 आज सुबह इंतकाल कर गईं। वो उम्र से मुताल्लिका सेहत के मसाइल से मुतासिर थीं। बालुसरासोती देवी तेलुगु सिनेमा की पहली प्लेबैक सिंगर थीं और अपने शानदार करियर का आगाज किया। उन्होंने मुताद्दिद तेलुगु फिल्मों में आवाज़ दी और घर घर में मशहूर हो गईं। तेलुगु मूसीकी में उनकी खिदमात बुनियादी और तारीखी समझी जाती हैं। उन्होंने कई फिल्मों में अदाकारी भी की, अपनी सलाहियत दिखाई। बालुसरासोती देवी ने तेलुगु सिनेमा के कई नस्लों के गुलकारों और फनकारों को मुतासिर किया। उनके इंतकाल पर मद्दा फनकार और तेलुगु फिल्म इंडस्ट्री ने अफसोस का इजहार किया। उनके आइकॉनिक आवाज़ और मूसीकी के लिए लगन के लिए तरीफ़ी पैगामात आए। उन्हें तेलुगु मूसीकी की तारीख में एक लेजेंडरी शख्सियत के तौर पर याद रखा जाएगा। नजर करनौल जिला के कालुकर्ती गुरुकुल आश्रम स्कूल में तलबा ने नाकिस सहूलियात पर तशवीश जाहिर की। तलबा का कहना है कि उन्हें उदे पक्का चावल और गंदे बर्तनों में खाना दिया जा रहा है। उन्होंने बताया कि मीठा खाना मेनू के मुताबिक नहीं दिया जा रहा और जब बावर्ची नहीं होते तो खुद खाना पकाना पड़ता है। पानी की सप्लाई नामुकम्मल है और वो मुनासिब नहा नहीं सकते। यहाँ तक कि कुत्ते के मरने पर भी 2 दिन तक इसे हटाया नहीं गया। तलबा ने बताया कि सांप आने पर खुद मारना पड़ता है। वो साफ सुथरा खाना और पीने का पानी चाहते हैं। तलबा ठीक टॉयलेट और
दीगर सहूलियात भी मांग रहे हैं। बुनियादी सहूलियात की कमी पर तलबा ने एहतजाज और शिकायत का इजहार किया। उन्होंने इंतजामिया से गुरुकुल में मुनासिब इंफ्रास्ट्रक्चर और सफाई की सहूलियात फराहम करने की अपील की। ఇది కల్వకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్. ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేడం వాళ్ళే వండి పెడుతుర్రు. నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం. వాష్రూమ్స్ బాగాలేదు, డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది, కుక్కలు అవన్నీ గ్లీజ్ చేస్తున్నాయి, క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని గ్లీజ్గా చేస్తున్నాయి. మేము నిన్న బయటికి వెళ్ళి ప్రాబ్లం చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు. ఇంకా ఇగో ఈడనే కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. నిన్న కూడా 2-3 గిన్నెలు అన్నం పారేసిర్రు, అంత ఉడకలేదు. పొద్దునైతే కొంచెం మెత్తగానే అయిపోయింది, ముద్దలు ముద్దలు వచ్చేసింది. అయినా మేము అన్నం తినేసినాం, కానీ మెమోలు ఉన్నట్టు ఏం పెడతలేదు. రోజు కిచడి, జీరా రైస్ ఇంకా సాంబార్, ఎప్పుడెప్పుడు కారం పెడతారు. ఉప్మా కూడా పెడుతుండే, ఇప్పుడు అది కూడా పెడతలేదు. అయితే డైనింగ్ హాల్ కూడా ఈ వీక్ లో అయితే నిన్న ఎగ్స్ ఇచ్చిర్రు. నిన్న ముందల డార్మెటరీలో ఒక కుక్క చనిపోయింది. అయితే మేము సరికి చెప్తే మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి ఎత్తిపించారు, కానీ అది 2 రోజుల నుంచి ఆయన చనిపోయి ఉంది. 2 రోజుల నుంచి చనిపోయి ఉంది. మా రూమ్ లో మేమైతే హాల్లో పండుకుంటున్నాం. నిన్న ఒక అది చెవులో పోతుంది, ఆ పురుగు చంపినాం. నిన్న ఒకటి రూమ్ దగ్గర కూడా పాము చంపినాము. పెద్ద లైట్ వేపియండి అంటే అటు నుంచి రావాలి అని చెప్పేస్తున్నాం. ఈ రోజు అయితే మేము చాలా మంది స్నానమే చేయలేదు. అందరు వాటర్ ప్రాబ్లం ఉంది. బోర్ నిన్ననే వేయించారు, కానీ సార్ ఇంకా వాటర్ మోసుకొని పోతాం సార్. లోపల నుంచి తీయాలి. వాచ్మెన్ కూడా లేదు. వాచ్మెన్ ఉంటుంది కానీ అది ఎప్పుడు आंध्र प्रदेश के वजीर नारा लोकेश ने वाईएसआरसीपी क़यादत पर सख्त तनकीद की। उन्होंने कहा, कैदी और विजनरी में बहुत फ़र्क होता है। लोकेश ने वजीर आला चंद्राबाबू नायडू को एक दूर अंदेश रहनुमा करार दिया। उन्होंने इल्ज़ाम लगाया कि वाईएसआरसीपी रियासत में सरमायाकारी रोकने की कोशिश कर रही है। लोकेश ने तंज करते हुए कहा, ये लोग पूछते हैं क्या कंप्यूटर खाना देते हैं। उन्होंने कहा कि हुकूमत का फोकस तरक्की और रोजगार पैदा करने पर है। वजीर आला का मकसद आंध्र प्रदेश को टेक्नोलॉजी हब में बदलना है। ये बयान वाईएसआरसीपी की नायडू की पॉलिसियों पर तनकीद के पस मंजर में आया है। लोकेश ने नौजवानों से कहा कि वो ऐसे लीडर पर भरोसा करें जो मुस्तकबिल बनाए, न कि बर्बाद करे। उनके बयानात ने रियासत भर में नई सियासी बहस छेड़ दी है। ఎవరు నమ్మరు. సింగపూర్కి వెళ్తే సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్ పెడతారు. నేను ఇప్పుడు ఆస్ట్రేలియాకి వెళ్తున్నా 18th నుంచి 25th ఆన్ ది అట్ ది ఇన్విటేషన్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఐఎమ్ గోయింగ్. అది వాళ్ళు అక్కడ కూడా మెయిల్స్ పెడతారు. లేదంటే నేను గూగుల్ వాళ్ళు కూడా ట్వీట్లు పెట్టారు. నేను మీరు చూస్తే కొంతమంది వైకాపాలు ఇట్లనే చేస్తారు. ఏంటంటే వాళ్ళకి వేరే పనేం ఉండదు, పెట్టుబడులు రాకుండా చేస్తారు. అందుకనే కదా ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. అది ప్రజలు కూడా గమనించారు. కనుకనే 94% సీట్లలో మమ్మల్ని గెలిపించారు, ఆశీర్వదించారు. చాలా కష్టపడాలి, ఒళ్ళేరు పెట్టుకుని కష్టపడాలి. ఏ హామీలు ఇచ్చామో నిలబెట్టుకోవాలి, ఎకానమీని రివైవ్ చేయాలి, అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేయాలి. हैदराबाद के मुजाफात में वाक़ महेश्वरम के चंद्रा रेड्डी रिसारट पर एक रियो पार्टी के दौरान पुलिस ने अचानक छापा मारा। राचकोंडा एसओटी पुलिस ने इतवार की रात कार्रवाई करते हुए कई अफराद को हिरासत में लिया। इब्तदाई तहकीकात में मालूम हुआ कि ये पार्टी आंध्र प्रदेश की एक फर्टिलाइजर कंपनी ने मुनक्किद की थी। कंपनी ने अपने डीलरों और मुलाजमीन के लिए ये तकरीब रखी थी। पुलिस ने मौके पर 50 अफराद को पाया, जिनमें 14 ख्वातीन शामिल थीं। रिसारट से शराब की बोतलें और म्यूजिक सिस्टम जब्त किया गया। कई अफराद नशे की हालत में पाए गए। पुलिस ने ख्वातीन और मुंतजिमीन को पूछगुछ के लिए हिरासत में लिया। ये भी जांच की जा रही है कि आया मुनशियात गैर कानूनी अशिया इस्तेमाल की गईं या नहीं। मजीद तहकीकात जारी हैं ताकि कंपनी और रिसारट इंतजामिया के किरदार का पता लगाया जा सके। कल 61 माओइस्ट जंगजू सुपुर्द हुए, जिनके पास AK-47 और राइफल समेत हथियार मौजूद थे। उनमें सीनियर नक्सली रहनुमा मालोजूला वेणुगोपाल राव अलमारूफ भप्ती भी शामिल थे। भप्ती तेलंगाना के अहम रिहायशी और CPI माओइस्ट सेंट्रल कमेटी और पोलिट ब्यूरो के रुकन हैं। उन पर 6 करोड़ रुपए का इनाम मुकर्रर था।
जो उनकी बुलंद मर्तबा का इशारा है। सिक्योरिटी एहलकारों के मुताबिक उनकी सपुर्दगी माओइस्ट तहरीक के लिए अहम नजरियाती नुकसान है। हासिल होने वाले हथियारों में खुदकार राइफल्स और दीगर जदीद हथियार शामिल थे। एहलकारों का कहना है कि यह कदम तेलंगाना और मुल्हका इलाकों में माओइस्ट कार्रवाइयों को कमजोर करेगा। सपुर्दगी के अमल की निगरानी इलाके के आला सिक्योरिटी एहलकारों ने की। हुक्काम उम्मीद करते हैं कि ये दीगर नक्सलियों को भी हथियार डालने पर राग़िब करेगा। हुकूमत ने जोर दिया कि अमन और तरक्की की मनसूबाबंदी सिक्योरिटी इक़दामात के साथ जारी रहेगी। मच्चल जिला के सुवरिरम सिग्नल पर एक खतरनाक हादसा बाल टल गया। एक मोटरसाइकिल सवार का तवाज़ुन बिगड़ गया और वो चलती बस के पिछले पहियों के नीचे जा गिरा। इसी लम्हे ट्रैफिक मार्शल शिव कुमार ने दौड़कर इसे पहियों के नीचे से खींचकर बचा लिया। मार्शल की तेज हाजिर दिमागी से बाइक सवार की जान बच गई। ये पूरी वारदात सीसीटीवी फुटेज में कैद हो गई, जो तेजी से वायरल हो रही है। लोगों ने शिव कुमार को एक हकीकी हीरो करार दिया। पुलिस अफसरान ने भी उसकी बहादुरी और फर्ज शनासी की तारीफ की। ट्रैफिक पुलिस ने शहरियों से अपील की कि सड़क के उसूलों पर अमल करें और रफ्तार काबू में रखें। ये वाकया इस बात का सबूत है कि एक लम्हे की होशियारी जान बचा सकती है। आसिफाबाद जिला में 220 यौमिया उजरत पर काम करने वाले मजदूरों को हड़ताल में हिस्सा लेने पर बरतरफ कर दिया गया। ये फैसला ITDA प्रोजेक्ट ऑफिसर ने लिया, जिससे मुलाजमीन में सख्त नाराजगी फैल गई। बरतरफ मजदूरों ने ITDA दफ्तर के दरवाजे पर धरना दिया। बारिश में भीगते हुए भी वो एहतजाज जारी रखे हुए हैं। मजदूरों का इल्जाम है कि ये फैसला नाइंसाफी और इंतकामी कार्रवाई है। उन्होंने मुतालबा किया कि बरतरफ कारकुनों को फौरन बहाल किया जाए। मजदूरों ने खबरदार किया कि अगर मुतालिबात पूरे न हुए तो तहरीक में शिद्दत लाई जाएगी। मजदूर यूनियनों ने भी उनके एहतजाज की हिमायत का ऐलान किया है। अवाम ने भी हुकूमत के रवैये को गैर इंसानी और जालिमाना करार दिया। ये मामला अब ठेका मजदूरों के हुकूक पर रियासतगीर बहस का मौजू बन गया है। छत्तीसगढ़ के कानुक्कर जिला के उंतागढ़ में 100 से जायद नक्सलियों ने सिक्योरिटी फोर्सेस के सामने खुद को सरेंडर किया। सरेंडर करने वाले ग्रुप में माओइस्ट लीडर राजो सलाम और नॉर्थ बासत्तार डिवीजन चीफ राजमान शामिल हैं। ग्रुप के साथ 39 हथियार भी लाए गए, जिनमें खुदकार असलहा भी शामिल है। बिस्तार में सिक्योरिटी ऑपरेशंस की निगरानी IGP सुंदरराज और SP इंदिरा कालीन एलिसुला कर रहे हैं। ये सरेंडर छत्तीसगढ़ हुकूमत के लिए नक्सलिस्ट असर और रसूख कम करने में बड़ा कामयाबी है। हुक्काम ने कहा कि नक्सलिस्टों को हिफाजत और बहाली के सरकारी मंसूबों के तहत यकीन दहानी कराई गई। मकामी हुक्काम सरेंडर के कागजात दर्ज कर रहे हैं और तमाम हथियार वसूल कर रहे हैं। इस पेशरफ्त से नॉर्थ बासत्तार और आसपास के इलाकों में माओइस्ट असर कम होने की तवक्को है। उंतागढ़ के मकामी लोग सरेंडर का खैरमकदम करते हुए अमन और तरक्की की उम्मीद जाहिर कर रहे हैं। सिक्योरिटी फोर्सेस मुस्तकिल निगरानी जारी रखे हुए हैं ताकि शोरिश दोबारा न उठे। मुंबई अहमदाबाद नेशनल हाईवे पर खौफनाक ट्रैफिक जाम से गाड़ियां तकरीबन 12 घंटे तक रुकी रहीं। इस दौरान 500 से जायद स्कूल के तलबा ट्रैफिक में फंसकर परेशान हो गए।
मकामी लोगों ने आगे बढ़कर पानी और खाना फराहम किया। वाकया पालघर जिला के करीब पेश आया, जहां हाईवे पूरी तरह जाम हो गया। इसी दौरान स्कूल से वापस आती बच्चों की बसें भी ट्रैफिक में फंस गई। हुक्काम के मुताबिक थाने के नजदीक जारी मुरम्मत के काम की वजह से जाम लगा। गाड़ियों की लंबी कतारें कई किलोमीटर तक फैल गईं। वालिदैन ने तलबा की हिफाजत पर तशवीश जाहिर की। ट्रैफिक पुलिस ने रात भर मेहनत करके रास्ता साफ करने की कोशिश की। सुबह के वक्त जाकर ट्रैफिक मामूल पर आ सका।